కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతూ ముఖ్యంగా అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయి. రసాయన ఎరువుల ఖర్చును తగ్గిస్తూ భూసారాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ NMNF పథకం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం వేడాం గ్రామంలో లాభాల బాట పట్టిన మహిళా రైతుల వ్యవసాయ పద్ధతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశమంతటా రసాయనాల వినియోగాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని పెంచే లక్ష్యంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. భూసారాన్ని సహజ పద్ధతుల్లో మెరుగుపరచడం, సాగు పెట్టుబడి ఖర్చులను పూర్తిగా తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ పథకం కింద ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసే అర్హులైన రైతులకు 2 సంవత్సరాల పాటు ప్రతి ఎకరానికి ఏడాదికి 4,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలుస్తుంది. ఈ పథకాన్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వేడాం గ్రామ రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పల్లెల్లోని మహిళా రైతులు వినూత్నమైన ప్రీ మాన్సూన్ డ్రై సోనింగ్ PMDS విత్తన పద్ధతి ద్వారా భూమిని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతున్నారు. వర్షాకాలానికి ముందే పొడి నేలలో ఈ అంతర పంటల విత్తనాలను చల్లటం ద్వారా భూమిలో తేమ శాతాన్ని కాపాడుకుంటూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. ఈ విధానం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం సహజ సిద్ధంగా పునరుజ్జీవింపబడుతోంది. దీన్ని విత్తన గుళికలు చేసినట్లయితే మనము ఎండు దుక్కులో కూడా పదును లేకపోయినా కానీ, తేమ లేకపోయినా కానీ, నీటి సౌకర్యం లేకపోయినా కానీ వీటిని చల్లేసినట్లయితే మనం విత్తన గుళికలు చేసుకొని తొలకరి వర్షాలు లేకపోతే తక్కువ వర్షపాతం పడి 2 నుంచి 5 mm పడినా కూడా ఈ విత్తన గుళికలు ఆ తక్కువ శాతాన్ని పీల్చుకొని ఇమీడియట్గా మొలకెత్తడానికి, అదేవిధంగా ఏపుగా పెరగడానికి ఈ విత్తన గుళికల చుట్టూ ఉండే బంకమట్టి, ఈ బూడిద ఇవంతా కూడా చీడపిల్లల నుంచి కాపాడేసేసి మొక్కని ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. వేడాం గ్రామంలో వినియోగదారులు నేరుగా పొలాల వద్దకే వచ్చి మంచి గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడి మహిళలు స్వయం సమృద్ధిని సాధిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ NMNF పథకం ద్వారా ఆర్థిక సాయం అందడంతో పాటు PMDS విత్తన పద్ధతులతో పంటకు మంచి దిగుబడి వస్తోందని మహిళా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, మొత్తం 2 ఎకరాలు చేస్తున్నాం మేము. PMDS విత్తనాలు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అవి చల్లడం వల్ల భూమిలోకి వర్షపాతానికి కోతలకు గురి అవ్వకుండా ఉంటుంది. ఎరువు శాతం తగ్గుతూ ఉంటుంది. మాకు భూమి పంట బాగా దిగుబడి బాగా వస్తుంటుంది. సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ రసాయనాల నుంచి భూతలిని కాపాడుతూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్న వేడాం గ్రామ మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.